హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువవుతున్నాయనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్, అలాగే యూట్యూబర్ హర్ష సాయితో పాటు పాన్ ఇండియా సినిమా పుష్పతో యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ వంటి సినీ ప్రముఖులు లైంగిక వేధింపుల కేసుల్లో జైలుకి వెళ్లడం జరిగింది. తాజాగా ఈ లిస్టులో వెబ్ సిరీస్ నటుడు, దర్శకుడైన ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్లో ఉంచడం జరిగింది. ప్రసాద్ బెహ్రా తన తోటి నటితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆ నటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో ప్రసాద్పై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కంప్లైంట్ చేసిన నటి ఎవరు అన్నది ఇంకా బయటికి రాకపోవడం ఆశ్చర్యపరిచే అంశం. సినీ మీడియా పేర్కొన్న ప్రకారం పెళ్లివారమండి వెబ్ సిరీస్లో నటించిన ఆ నటి ప్రస్తుతం ప్రసాద్ బెహ్రా నటిస్తున్న మెకానిక్ వెబ్ సిరీస్లో కూడా నటిస్తుంది. అయితే షూటింగ్ సమయంలో నీ బ్యాక్ బాగుందంటూ కామెంట్ చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడంటూ ఆ నటి కంప్లైంట్ చేసిందని సినీ మీడియా న్యూస్లో పేర్కొన్నారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ ఇప్పుడు ఇలా అరెస్ట్ అవ్వడంతో కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ప్రసాద్పై వచ్చిన ఆరోపణలు నిజమైతే ప్రసాద్కి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.